జూబ్లీ హిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తవ్వే కొద్దీ తల్లి కూతుళ్ల బాగోతాలు బయటపడుతున్నాయి. కూతురుని ఎరగా పెట్టి సంపన్నులను దోచేసింది తల్లి హిమాంబిపై 5 ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయి. 2017లో ఓ అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది హిమాంబి. 2018లో మరో అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయింది. 2020లో జూబ్లీ హిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఇక 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షలు గుంజేసింది హిమాంబి. 2019లో తన కూతురు నజీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. కూతురుతో పాటు మరో 2 అమ్మాయిలను వ్యభిచార కూపిలోకి లాగి దండుకుంటుంది హిమాంబి. డబ్బున్న పెద్ద మనుషుల్ని ట్రాప్ చేసి దోచుకోవడమే తల్లి కూతుర్ల పని అని చెప్తున్నారు పోలీసులు. కూతురు నజీమాను ఎరగా వేసి తల్లి హిమాంబి కూడా బాబులను ఆకర్షిస్తుందని సమాచారం. సింగోటం రాము నుంచి కూడా హిమాంబి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసిందని పోలీసుల విచారణలో తేలింది. కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని కూతుర్ని అప్పగిస్తానంటూ వాగ్దానం చేసిందని, ఆ తర్వాత రాము ప్రత్యర్థులతో చేతులు కలిపిందని గుర్తించారు. రాము ప్రత్యర్థి మనీ దగ్గర డబ్బులు తీసుకుని తల్లి కూతులు హనీ ట్రాప్ కు పాల్పడ్డారు. కూతుర్ని అప్పగిస్తానంటూ హిమాంబి సింగోటం రాముకి కాల్ చేసిందని, ఆమె కోసం జూబ్లీ హిల్స్ కొచ్చి ప్రత్యర్థుల చేతిలో రాము హత్యకు గురయ్యాడని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం తల్లి కూతుళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు.